ఆత్మీయుడుగా మీ అందరికీ మీ సంక్షేమానికి మీ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి ఎన్నో రోజులుగా డెవలప్మెంట్ కాకుండా వెనుకబడ్డటువంటి కళ్యాణ మండపం యొక్క నిర్మాణం కోసం ముందుకు వచ్చి 20 లక్షల రూపాయల నిధిని మనకు అందిస్తున్న సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు అన్న జీవనన్న గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరికి కళ్యాణ మండప నిర్మాణ వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ కౌన్సిలర్స్, స్థానిక సర్పంచ్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉప్పాల అశోక్ గారు, అడప గంగారాం గారు, రాజ్ కుమార్, రాజన్న, అంజయ్య, అడప గంగారాం గారు, అదేవిధంగా మెట్పల్లి నుంచి చేసినటువంటి రాజిరెడ్డి గారు కార్యక్రమం, స్థానిక నాయకులు విజయ్ గారు, ఎందుకంటే స్థానికంగా ఉన్నది కాబట్టి సర్పంచ్ గారు అందుబాటులో ఎదురుబాటు రావాల్సిందిగా. స్థల సేకరణ గురించి నుండి రిజిస్ట్రేషన్ అయిన తదుపరి ఇది దాదాపు 5-6 ఫీట్ల లోతున్నటువంటి సందర్భంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ భరంతి మొరము పోయినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు తన సొంత వెహికల్స్ మనకు అందజేసి ఈరోజు మనం ఇక్కడ కూర్చుండే విధంగా వి హనుమంతరావు గారు జగిత్యాలు వచ్చినప్పుడు మనం గున్నూరు కాపు కుల సోదరులు పరిచయం చేస్తూ ఇక్కడ జిల్లాల పెద్దన్న గారు అప్పుడు తన టోటల్ లైఫ్ను ఇక్కడ త్యాగం చేసే క్రమంలో తన కష్టపడుతున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి కార్యవర్గాన్ని పరిచయం చేపిస్తూ మరి మీ కులస్తులకు ఏమన్నా చేయాలని చెప్పేసి హనుమంతరావు గారి ద్వారా కూడా 10 లక్షలు మన ఫండ్ అందించినటువంటి ఘనత జీవనన్న గారిది. అదే కరీంనగర్ వెళ్ళి సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ గారిని కలవగానే వారితో కూడా ఒక 5 లక్షల రూపాయలు మనకు నిధిని అందజేయడం జరిగింది. ఇట్లా తెలియజేసుకుంటూ పోతే మరి మధ్యలో వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ అధికారంలో లేకపోగా ఏం చేయలేనటువంటి సందర్భంలో మరి వారికి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేనుంటాను మీకు ఈరోజు ఇచ్చి 20 లక్షలు మాత్రమే కాదు ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా సహకరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి జీవనన్న మనకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో మరి వారికి కూడా మనందరం తోడ్పాటు ఉండే విధంగా మనం హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న మీరు మీ సహాయ సహకారాలు మాకు అందించినంత కాలం తప్పకుండా భగవంతుని దయ వలన వారి ఆశీర్వాదంతో తప్పకుండా మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిచే విధంగా మా ప్రతి మున్నూరు కాపు సోదరుడు కూడా ప్రయత్నం చేస్తాడని చెప్పేసి కళ్యాణ మండపం సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీరు కూడా మా కులస్తులకు, మా విద్యార్థులకు, మా రైతులకు, మీరు రైతుల పక్షపాతని రాష్ట్రమంతా కూడా తెలుసు. మరి రైతుల్లో ఎవరు ఎక్కువ ఉంటారంటే మున్నూరు కాపులే ఎక్కువ ఉంటారు. మరి ఈ విధంగా మాకు అభివృద్ధి పదంలో నడిచే విధంగా మా మున్నూరు కాపుల సంక్షేమం కోసం విద్యాపరంగా కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగం పరంగా కానివ్వండి చేయూతనివ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి వారు ఈరోజు వారు ఇచ్చేటువంటి ప్రొసీడింగ్ని మన అందరం కూడా వారి చేతుల మీదుగా అందరి కోసం మరి ఈ ప్లాట్ఫామ్ని మనం విద్యార్థులకు హాస్టల్గా, వృద్ధులకు ఆశ్రమంగా, రాజకీయంగా అనేక విధంగా యూజ్ చేసుకోవచ్చు. మా మున్నూరు కాపుల తరఫున జీవనన్నకు ఒక విజ్ఞప్తి ఏంటంటే అన్నయ్య మరోసారి చెప్తున్నాం, మాకు రాజకీయంగా, మా యువకులకు, విద్యార్థులకు విద్యాపరంగా, అదేవిధంగా మా సంఘానికి సంక్షేమంగా అభివృద్ధి పదంలో నిలిచే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలా, సపోర్ట్ ఇవ్వాలా, అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఇక్కడ చాలామంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వార్డు మెంబర్స్, వివిధ హోదాలో ఉన్న మాజీ కౌన్సిలర్స్ ఉన్నారు. అందరము సంఘానికి ముఖ్యులమే. మరి అందరం కష్టపడితేనే ఇక్కడ ఒక భవంతి నిలబడుతుంది. తప్పకుండా 2025లో మనం శంకుస్థాపన గతంలో చేసుకున్నా కూడా ప్రారంభోత్సవం నెక్స్ట్ ఇయర్ నోచుకున్న విధంగా మనందరం సహకరించాలి. ఇది నాదే అని ప్రతి ఒక్కరం భావించి టైం ఇస్తే మనందరం తలుచుకుంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. దానికి జీవనన్న గారు మనకు తోడు ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ
మరి ఈయన ఏం మాట్లాడారు మీరు వేదికలు అలంకరించిన గౌరవ పెద్దలు మన జీవనన్న గారికి మరియు మన కుల సోదరులు కుల బాంధవ్యులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, సోదరులారా, ఈ జీవనన్న ఇప్పుడు కాదు మనం కూడా ఉన్నాం. ఇప్పుడే కాదు ఎప్పుడు కాదు, నేను కూడా ఒకసారి తనతోటి 94 అంటే 30 సంవత్సరాల క్రితం తనతో నేను కూడా పోటీ పడ్డా. అప్పుడు కూడా మొత్తం మన కుల బంధువులందరూ జీవనన్న ఏమంటున్నారు. అసలు జీవనన్న జగిత్యాల టౌన్లో ఏమంటారంటే చాలామంది నాకు ఏమంటారంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన మీకే చేస్తాడు, ఆయనకు మీ వాళ్ళు అంటేనే బాగా ప్రేమ, మీరంటేనే బాగా ప్రేమ ఆయనకు. తర్వాత గ్రామాలకే ప్రత్యేక దృష్టి పెడతాడు, పట్టణానికి పెట్టడం అనేది ఒక అపోహకుడు తనకు. తర్వాత ఇంకొకటి ఏది అంటే తన ఎన్నో మన జగిత్యాల పట్టణంలో ఉన్న ఎన్నో టెంపుల్స్ కానీ, ఈ రెండు కానీ ధరూరులో ఉన్న రామాలయం కానీ, తర్వాత విద్యానగర్లో ఉన్న రామాలయం కానీ, ఇవాళ దాన్ని తర్వాత ఈ బ్లాక్ మన పంచాయతీ మండల ఆఫీసు ముంగట ఉన్న ఆ ల్యాండ్ను కాపాడడంలో కానీ, అక్కడ ఉన్న టెంపుల్స్లో కానీ తన యొక్క ప్రధాన పాత్ర ఉండి అది చేసింది. కాకపోతే దాన్ని ఎక్కువ ప్రచారం చేసుకోకపోవడం వలన ఒక కొంత అపోహ పెట్టి ఈయనేదో కమ్యూనిటీ అందరికి వ్యతిరేకము, హిందువులకు వ్యతిరేకం అనేది తప్పుడు, అది తప్పుడు. అది సోలారా మొదటి సుద్ది అయితే మనందరూ తెలుసు, మన వెంటనే ఉన్నాడు. మనం కూడా ఈ ఎన్నికల్లో తన వెంట ఉండి నడవాలి. ఎక్కడి నుంచి అలా అని ఎవరెన్ని చేసినా ఎంత వచ్చినా మొడుసు మనం ఉన్నాడు. యునానిమస్గా ఈసారి మాత్రం ఇవే తనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలు. మనందరము మన బంధువులు, మన హితువులు, సన్నిహితులు గ్రామాలలో పోయి మనం ఇంకెక్కడైనా మెట్పల్లి, కొరుట్ల, దాదాపు దగ్గర మనకు నిజామాబాద్ కూడా మన బంధుత్వం ఉంటుంది. కాబట్టి ఈ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మనం అందరము తన కోసము అహర్నిశలు కష్టపడి ఒక ఢిల్లీ గిట్ అయినట్టయితే ఇలా మన చెరుకు రైతుల సమస్య కానీ, మామిడి రైతుల సమస్య కానీ, తర్వాత మనకు కూడా ఒక ప్రాజెక్టు కూడా అవసరం ఉంది. ఇక్కడ నుంచి తన మొదటి సుంది కూడా అంటుండు, జగిత్యాల నుంచి నేరుగా మంచిర్యాలకు ఒక రైల్వే లైన్ ప్రపోజల్ తనకి ఢిల్లీ గెలిపించినట్టయితే తప్పకుండా మనకు ఈ నుంచి ఒక రైల్వే లైన్ కూడా మనకు వస్తుంది. మరి మనందరం ఈ జగిత్యాల మరియు నిజామాబాదు ఈ ప్రజల అందరి అవసరాలు దృష్టి పెట్టుకొని తన గెలుపుకు మనం అందరం తప్పకుండా కృషి చేయాలని కోరుతూ, ఇందులో ఎలాంటి భేదాలు లేకుండా మనందరం అవుట్రైట్గా ఈ ఎన్నికలు చేయాలి. ఇప్పుడు గౌరవ పిపి జంగిలి మనుషులు రవిబాబు, అరుణ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంటపల్ని మనకు అందజేయడానికి వచ్చినందుకు వారికి మా మునూరు కాపు కులస్తులు అందరి నిర్మాణ కమిటీ మా 15 మంది సభ్యుల తరఫున సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మొన్న అవకాశం దొరకలేదు సార్. ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 10 సంవత్సరాలు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిన. నేను కాంగ్రెస్ వంశంలో పుట్టిన, కాంగ్రెస్ వంశంలో పెరిగిన. 2014 ఎందుకో మిమ్మల్ని విడిచి వెళ్ళాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు మేము బాధపడుతున్నాం. మిమ్మల్ని విడిచిన తర్వాత తెలిసింది మీ విలువ అంటే ఏందో. ఒక విషయం చెప్పాలి, జీవనన్న ఔదార్యం గురించి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి. నేను కండువ కప్పుకున్న మళ్ళీ తిరిగి నేను మత్తు సంస్థలకు వచ్చిన రోజు నాకు అవకాశం రాలేదు. ఆ రోజు టైం తక్కువ ఉండే. నేను జీవనన్న దగ్గర ఉన్నప్పుడు నాకు అప్పులై నేను ఢిల్లీ పోయినా, దుబాయ్ వెళ్దామని. ఏ రోజైతే పాస్పోర్ట్ తీసుకొని నేను దుబాయ్ వెళ్ళినో అదే రోజు జీవనన్న వారి రాజకీయ పనుల మీద మనకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏదో ఉండే, అప్పుడు చొక్కరావు పార్లమెంట్ మెంబర్ వారు వచ్చిండ్రు. నేను ఏ రోజైతే ట్రైన్లో ఢిల్లీ నుంచి మా బాంబే నుంచి ఢిల్లీకి చేరుకున్నా వారు ఫ్లైట్లో వచ్చిండ్రు. వచ్చిన వెంటనే ఏపీ భవన్ గేట్ దగ్గర నన్ను ముందు తీసుకొని వారి రూమ్లోకి తీసుకొని పోయి తలుపు దగ్గరేసి కూర్చోబెట్టుకొని, నువ్వు దుబాయ్ ఎందుకు పోతావు, నీకు నేనేం చేయలేనా అని అన్నాడు. సార్ మీరు చేయవచ్చు, ఏమన్నా వర్కులు ఇప్పిస్తారు కావచ్చు, కానీ వాటికి కూడా డబ్బు కావాలి కదా, నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీ వెంబడే ఉంటానన్నా. సరే అని ఆ నుంచి మళ్ళీ చొక్కరావు దగ్గరికి తీసుకెళ్ళిండ్రు కారులో కూర్చోబెట్టుకొని. చొక్కరావు క్వార్టర్లో
చొక్కరావుకు రికమెండ్ చేసినారు. రాజన్న మన కార్యకర్త, బాగా దగ్గర వ్యక్తి. ఇక్కడ ఉన్న రోజులు దుబాయ్ పోతాను వచ్చాడు, ఇక్కడ ఉన్న రోజులు మీ దగ్గరే ఉంటాడు అంటే చొక్కరావు గారు పర్వాలేదన్నారు. తర్వాత జీవనాన్ని వెళ్ళి వచ్చిండ్రు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే జీవనాన్ని జైత్యాలు చేరుకున్న తర్వాత నాకు అప్పించిన వాళ్ళందరూ జీవనాన్ని ఇంటికి వచ్చిండ్రు. రాజాన్ని ఎక్కడున్నాడు తెలియలే అని. కానీ జీవనన్న ఇప్పటి వరకు చెప్పలే నేను ఎక్కడున్నాను. నేను 10 సంవత్సరాల వాళ్ళు విడిచిపెట్టినా చెప్పలే నేను రాజన్నకి మెహర్బాన్ చేసిన అని. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నా. అది జీవనన్న నైజం. కార్యకర్తను కడుపులో పెట్టుకుంటాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కేసుకు ఒక పరిపూర్ణత దొరికేదాకా న్యాయంబడే ఉండి దానికి ఒక రూపం ఇచ్చి అడ్మిట్ చేయించి తర్వాత వెళ్ళేది. అలా 1, 2 బాసెట్ ఎంకన్నా చేసిన. ఇంకొక తీపి గుర్తు, మా బంధువులు అంటుండ్రి, అరే నువ్వు మాకు ఏం పని చేయకుండా మంచిదే, నీ ఫోటో మా ఇంట్లో ఉంటే చాలరా అని. ఎందుకే అంటే ఏం లేదురా, మా మీద వాళ్ళని దుష్టశక్తులు ఉంటే చూడరు, ఎందుకంటే మేము జీవన్ రెడ్డికి దగ్గరట కదా అని. అలా ఉండే ఆ రోజుల్లో. అంటే మీ పేరు చెప్పుకొని మేము ఏం పని చేసుకోకుండా కానీ మీకు దగ్గరగా మీదపురం కావచ్చు. అప్పుడు మీకు ఈ మండలాలు లేకున్నా మన కొడిమేలు మల్యాలు ఉండే, నా సొంత మండలం మల్యాలు, ఈ రాయికల్లో కూడా సారంగపూర్ మీకు లేని రోజులలో కూడా మేము పోలీస్ స్టేషన్లోకి పోతే జీవన్ రెడ్డి మనిషి అని, సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి పోతే జీవన్ రెడ్డి మనిషి అని, ఎంఆర్ఓ దగ్గరికి పోతే జీవన్ రెడ్డి మనిషి అని. ఇలా మేము పోతే నేను కుల బాంధవులకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు మనకు నిధులు ప్రకటించారు. సరే, ఎమ్మెల్యే గారు రాజ్యసభ మెంబర్ ప్రకటించారు. దాని తర్వాత జీవన్ రెడ్డి గారు 20 లక్షలు ప్రకటించారు. ఇప్పుడు ప్రొసీడింగ్ ఇస్తారు త్వరలో. తర్వాత ఆది శ్రీనివాసన్న గారితో కూడా 10 లక్షలు వారి ప్రోద్బలమే, వారి కృషే. ఈ 30 లక్షలే కాకుండా ఇంకా ఎవరిచ్చినా మనం తీసుకుందాం. కానీ తప్పనిసరి మనందరం సభ్యులం అయిదాం. కళ్యాణ మంటపంకు 5,000 మేము డిక్లేర్ చేసినాం. ఇప్పటి వరకు 40 మంది సభ్యులు అయినరు, 2 లక్షల రూపాయలు అయినాయి. నేను ఏం కోరుకుంటున్నా అంటే మీరు అందరు సభ్యులు కండి, మీతో పాటు ఇంకా కొంతమందిని జీవించండి. మనం సభ్యులు అయితే మాత్రం మన దగ్గర డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతోటి ఏమన్నా చేయొచ్చు, గ్రంథాలయం కట్టచ్చు, హాస్టల్ కట్టచ్చు, వృద్ధాశ్రమం కట్టచ్చు. మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న యువకులకు, రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకు నేను ఒక సజెషన్ ఇస్తున్నా. దీనికి కంప్లీట్ అవడానికి మీరు సహకరించండి. అప్పుడు దీన్ని ప్లాట్ఫామ్గా వాడుకొని రాజకీయంగా ఎదగండి. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయాలు చేయకండి. మేము 1 రూపాయి కూడా దుర్వినియోగం ఉన్నాం. ఇది నా ప్రామిస్. నేను ప్రతి వేదిక మీద చెప్తున్నా, 15 ఆగస్టుకు చెప్తున్నా, 26 జనవరికి చెప్తున్నా. ఇప్పుడు అనుకోకుండా ఈ వేదిక వచ్చింది కాబట్టి ఈ వేదిక ధర నేను ఏం కోరుతున్నా అంటే సభ్యులందరికీ డబ్బులు దుర్వినియోగం కాకుండా డబ్బులు సరిగా వినియోగం అయ్యేటట్టు జిమ్మదారి నాది. నేను సరస్వతి టెంపుల్ 2 కోట్లతోటి కంప్లీట్ చేసిన. 2-3 కోట్ల ఖర్చు అయింది. మా సత్యన్నకు తెలుసు ఎంత ఖర్చు అయిందో మందిరాలు కడితే. అక్కడ ప్రతి రూపాయి నా చేదుకుంటేనే ఖర్చు పెట్టినా. ఇక్కడ కూడా 1 రూపాయి దుర్వినియోగం కానీ ఎక్క కూడా ఒక చేయలే. దాని చైర్మన్ కమలాకర్ వీరి సమకాలీకులు, కాంగ్రెస్ నాయకులు, వారికి తెలుసు, వారే నిధులు సమకూర్చేండ్రు. అందుకొరకు నేనేం చెప్తున్నా అంటే డబ్బు జిమ్మదారు నాది. డబ్బు ఉంటేనే అన్నీ అవుతాయి. మనం ఇప్పుడు పేదోళ్ళం కాదు, ఆర్థికంగా బలంగా ఉన్నాం, రాజకీయంగా చైతన్యవంతులమైనం. ఇది పూర్తి చేయడానికి మీరు ఆర్థికంగా మీరు సహకరించండి. ఈ ప్లాట్ఫామ్ను వేదికగా చేసుకొని మీరు రాజకీయంగా. మాకున్న సంబంధం ఏంటంటే, నేను ఎంపీ అయిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడి రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున కేసీఆర్ అణిచివేసే టైంలో పార్టీలకు అతీతంగా మన తెలంగాణలో మొత్తం ధర్నా చౌక్లు అణిచివేసే టైంలో నేను ఎంపీ పైన ఈ కాపు బిడ్డను కాబట్టి ఈ పదవి ఉత్తవద్దు రైతులకు అంకితం చేయాలని నిజాం షుగర్ ఫ్యాక్టరీని దాన్ని పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు అన్న పార్టీలకు అతీతంగా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలన్నీ అధ్యక్షులందరూ వచ్చి సంఘీభావం తెలుపుతే కాకుండా అన్ని విధాలుగా సహకరించారు. అందులో జీవనన్న ఇప్పుడు మా అన్న చెప్పినట్టు రైతు బిడ్డ కాబట్టి మనోళ్ళంతా రైతులు ఎక్కున్నారు కాబట్టి ఆ రైతు పోరాటం మరి నేను చేసిన కాబట్టి అన్న ఏమన్నాడంటే, అరే మనం ఇక్కడ మీరు రోజు నా దగ్గరకు వచ్చాడు కాదు జైత్యాల్లో, అక్కడ మెట్పల్లిలో ఉద్యమం చేస్తుండు మనోడు రాజిరెడ్డి, మన రైతు బిడ్డనే మీరు పోయి చూడులని అన్న వాళ్ళ మరదలను మన కొంతమంది సర్పంచులను పంపించిన అక్కడికి ఒక 4-5 సార్లు. అది తినకున్న గొప్పతనము. నేను పార్టీ ఏదైనప్పటికైనా కానీ పార్టీలో ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తే ప్రజాస్వామ్యంలో కావాలి, ప్రజలకు అవసరం కాబట్టి ఖచ్చితంగా పార్టీలు ఏదైనప్పటికైనా
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తే గొప్పగా నిలదొక్కుంటాడు. ఎన్ని కులాలు అడ్డం వచ్చినా ఆపకుండా ఓటేసేది మనమే కాబట్టి ఎవడు చూడడు కాబట్టి ఖచ్చితంగా తనకు అందరి దీవెనలు ఉంటాయని కోరుకుంటూ ఈ అందరికీ ధన్యవాదాలు. సిద్ధుల సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు జీవనన్న గారు మాట్లాడాల్సిందే కోరుచున్నాం. మున్నూరు కాపు సోదరులు ఏదైతుందో వారు సామూహికంగా శుభకార్యాలు చేసుకోవడానికి వారి యొక్క సమిష్టిత ఐక్యతకు నిదర్శనంగా ఏదైతుందో మరి సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకొని రామాంజనేయ మున్నూరు కాపు సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకుని ఏదైతుందో ఈ స్థలాన్ని సేకరింప చేయటం, స్థలాన్ని సేకరింప చేసి వాస్తవంగా దాదాపు 4-5 సంవత్సరాలు గడిచి ఉంటుంటుంది. నిర్మాణానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే కొంత జాప్యమైందని చెప్పక తప్పదని చెప్పండి. సరే, కారణం ఏదైనా కానీ దీన్ని మళ్ళీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే భావన తలంపుతోని నూతనంగా వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకోవడం, మిత్రుడు రాజ్ కుమార్ గారు అధ్యక్షుడుగా, సోదరుడు రాజన్న ట్రెజరర్. ఎందుకంటే నిధుల సేకరణ అనేది ప్రధానం కాబట్టి రాజన్న గారిపై బాధ్యత ఉంచే విధంగా రాజన్న కానీ, శ్రీరాములు గారు అంటే వారు వృత్తిపరంగా న్యాయవాదినే కాకుండా చేసేటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి రాచకొండ శ్రీరాములు గారు అని చెప్పండి. ఇప్పుడు వచ్చిన చెరువు సత్యనారాయణ కానీ, గుర్తెల రాజిరెడ్డి గారు కానీ కార్యక్రమం అంటే వాస్తవంగా ఇలా ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది. ఇలా మనకు సంబంధించినటువంటి వృత్తి ఒక విధంగా చెప్పాలి వ్యవసాయం అని చెప్పక తప్పదని చెప్పండి. సరే, చదువుకొని పిల్లలు వృత్తిరీత్యా ఉద్యోగాలు భవిష్యత్తు ముందు పోతున్నాం, మంచిది అది. కానీ ప్రధానంగా మన జీవన విధానం ఏదైతుందో వ్యవసాయంతో ముడిపడి ఉందని చెప్పంటున్నాం. అది మున్నూరు కాపే కానీ, గోనె కాపు కానీ, గుడిడి కాపు కానీ మనందరం రైతు బిడ్డలమే చెప్పంటున్నాం. దేశానికి పెట్టడం పెట్టేది రైతు కాపులు అని చెప్పంటున్నాం. సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎవరమైనా కానీ రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. రైతు కావాల్సింది వ్యవసాయానికి పెట్టుబడుల సమకూర్పు, మనం పండించిన పంటకు ధాన్యానికి గిట్టుబాటు ధర పొందగలగటం, ఈ 2 ప్రధానమైన అంశాలని చెప్పండి. పెట్టుబడుల సమకూర్పులు ఏదైతుందో వ్యవసాయానికి కావాల్సింది సాగునీటి వసతి సౌకర్యం. ఎక్కడైతే ప్రత్యక్షంగా సాగునీటి వసతి సౌకర్యం పొందలేవో మరి విద్యుత్తుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ఆ విద్యుత్ భారం కాకూడదు అనేటువంటి ఒక భావనతో నాడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పంటున్నాయి. అంటే వాస్తవంగా ఎవరమే కానీ వ్యవసాయకంగా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఒక కార్యక్రమం మన జీవితకాలం కాదు, మన వారసత్వం కూడా మర్చిపోకూడదు చెప్పండి. ఇది సాగునీరు, ఉచిత విద్యుత్తుతో పాటుగా వీళ్ళు పండించిన పంటకు ధాన్యం మద్దతు ధర పొందటం ఏదైతుందో ఒకప్పుడు నేను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది. అంతకుముందు ఏదైతుందో ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం అంతకంటే రెట్టింపైన కష్టంగా మనం గమనించినవి. అప్పుడు 400-450 రూపాయలు మద్దతు ధర ఉన్నాడు, మార్కెట్లో పోతే 50 రూపాయలు కోత పడుతుంది. అటువంటిప్పుడు 2005-6లో నాకు గుర్తుందన్న గ్రామాన ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామాన అందరు ఆశ్చర్యపోయినారు, ఇది సాధ్యమేనా అని చెప్పాను. ఎప్పుడైతే గ్రామాన ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో రైతుకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చిందని చెప్పంటున్నా. మరి వరి ధాన్యానికి మద్దతు ధర పొందడంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఉన్నది, ప్రభుత్వం మనకు అండగా నిలుస్తున్న ఒక భావన కలిగించింది. మరి మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పని చెప్పాలి. తదుపరి క్రమేపీ ప్రభుత్వాలు ఏమొచ్చినా కానీ ఆ కార్యక్రమాలను అమలు చేయడం కొనసాగింపుగా ఇటు ఉచిత విద్యుత్తే కానీ అటు ధాన్యం సేకరణే కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో కార్యక్రమాలు అయితే కొనసాగుకుంటూ వచ్చినాయి చెప్పండి. ఇవాళ
రైతాంగానికి ఏదైతే కనీస మద్దతు ధర అనేది ప్రధానం అని చెప్పి అంటున్నా. ప్రభుత్వం ఏదైతుందో చట్టాన్ని రూపొందిస్తుంది, చట్టాన్ని మన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అని చెప్పని చట్టాన్ని రూపొందిస్తుంది. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్. మనం ఇతరత్ర ఉత్పత్తికి ఏదైతున్నదో మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటాయి, ఎంఆర్పి. కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే కనీస మద్దతు ధర ఉంటాయి చెప్పంట. ఇంతకంటే తక్కువ ధరకి మార్కెట్లో విక్రయించకూడదు, ఎవరు కొనుగోలు చేయకూడదు. అంతకంటే తక్కువ కొనుగోలు చేసినది ఒక విధంగా చట్టపరంగా నేరం కిందికి వస్తుంది చెప్పండి. అంటే రైతుకు అండగా నిలిచే విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను మనం రూపొందించుకోవాలని చెప్పండి. ఆ కనీస మద్దతు ధర అమలు చేయగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందని చెప్పండి. ఇవాళ ప్రభుత్వాలు ఏమన్నా కానీ ఇలా వ్యక్తిగా నేనే కానీ రేపు ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా కానీ వాడు చెప్పంటారు, రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ చెప్పంటారు. మనం కోరుకునేది ఒకటే చెప్పంటారు, నేను మన వ్యవసాయ కుటుంబాలు మన అన్ని వ్యవసాయ కుటుంబాలే. చదువు అనేది మనకు భవిష్యత్తు ముందు పోవడానికి తోడ్పడుతుంది, దోహదపడుతుంది. మనం ఎంత విద్యావంతులమైన కానీ మన కుటుంబ నేపథ్యం ఏదైతుందో వ్యవసాయంకి వెళ్ళి ఆరంభమైంది. ఆ వ్యవసాయం మనకు నిలదొక్కుకోవాలి, బలంగా ఉండాలని చెప్పారంటే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని చెప్పంటాం. వల్ల మనం ఒక పార్టీని సమర్థించబోతున్నప్పుడు ఏదైతుందో ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది గమనించాలని చెప్పండి. ఈ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడ్డప్పుడు మాత్రమే మనం రైతాంగానికి ఆశించిన ఫలితాలు కల్పించగలుగుతామని చెప్పంటాం. ఆశ్చర్యకరమైతే మనం గమనిస్తే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి ఏదైతుందో రైతు ఉద్యమం చేస్తుంది. ఎందుకు? ఏ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టాన్ని రూపొందించిందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పాను. ఆ చట్టబద్ధత కల్పించలేనప్పుడు ఏదైతుందో కనీస మద్దతు ధరకు ఏదైతుందో దానికి విలువ లేకుండా పోతుందని చెప్పండి. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఏదైతుందో నిజంగానే అందరి దృష్టిలో కూడా బాగా చేస్తుండ్రు. ఇలా ఈ దేశంలో ప్రధాన ఉపాధి ఉత్పత్తి రంగం ఏంటి అంటే వ్యవసాయం చెప్పంటున్నా. ప్రధాన ఉపాధి ఉత్పత్తి రంగం ఈ రెండు కూడా వ్యవసాయమే చెప్పంటున్నా. వ్యవసాయ రంగానికి ఎప్పుడైతే నువ్వు అండగా నిలవడం జరగదో నువ్వు పారిశ్రామికంగా ఈ దేశాన్ని ఎంత ముందుకు తీసుకోవాలని భావించి తలంచినా కానీ నువ్వు న్యాయం చేయలేవని చెప్పంటున్నా. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 70-80% వ్యవసాయపైన ఆధారపడ్డాయని చెప్పండి. కాబట్టి కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించే బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. ఒక పార్టీ పరంగా మాట్లాడడం లేదు, అది కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ మీరు ఎంతవరకైతే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింప చేయలేరో రైతాంగాన్ని ఓటు అడిగేటట్టుగా నైతిక హక్కు మీకు లేదు అని చెప్పండి. గ్రామీణ ప్రాంతంలో రైతుకు అండగా నిలిచేది ఎవరే? వ్యవసాయ కూలీలు అని చెప్పండి. ఆ వ్యవసాయ కూలీలు కూడా ఉపాధి మనం ప్రోత్సహించాలి. నిజంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఎక్కడ పుట్టిందో కానీ అందరం చర్చిస్తుంటాం. విదేశీ వనిత, ఆమెకి ఏమరికైనా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మాట్లాడని చెప్పంటే మనం మాట్లాడుతున్నాం చెప్పంటారా? నిజమే, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఆమెకు ఏ మేరకు అవగాహన ఉందో నేను చెప్పలేను. కానీ ఈ భారతదేశం యొక్క ఉపాధి రంగము ఈ భారతదేశం యొక్క ప్రధాన ఉత్పత్తికి తోడ్పడే భావనతో ఏదైతుందో వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క వ్యవసాయ కూలీలు అంటే రైతాంగం కూడా వ్యవసాయ కూలే కాదు నాయన, మనం కూడా చెప్పంటున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. మనం ఎవరం అనగా ఒక్కసారి అందులో పేరు నమోదు చేసుకుంటే నీకు వారం రోజుల లోపల పరిచయం పెట్టే ఒక బాధ్యత ప్రభుత్వం చేపట్టిందని చెప్పండి. చెప్పండి, ఎవరు ఊహించి ఉండలే. ఇది అమలుకు వచ్చేంత వరకు సాధ్యమేనా?
చదువుకున్నోనికి ఉపాధి లభిస్తూ నాకు తెలియదు కన్నా అయినా పట్టణాలలో గ్రామీణ ప్రాంతం పోయి ఎవరు పేరు నమోదు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఏ విధంగా ఆంక్ష లేదు. తెల్ల రేషన్ కార్డు అవసరం లేని కార్యక్రమం ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పండి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ నీకు తెల్ల కార్డు కావాలా? తెల్ల కార్డు అవసరం లేకుండా మన ప్రభుత్వం యొక్క లబ్ధి పొందేటువంటి ఏకైక కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానివల్ల ఇవల్ల ప్రభుత్వం నిన్నటి వరకు ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. హరితహారం గొప్ప కార్యక్రమం చెప్పంటుండే. దాని నిధులు సమకూర్చి ఎక్కడికి వెళ్ళి ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెట్లు నాటడం, గుంతలు తీసే కాడికి వెళ్ళి మా సర్పంచ్ కెరక గుంతలు తీసే కాడికి వెళ్ళి చెట్టు నీళ్లు పోసేది కూడా అందులోకి వెళ్ళి పోసాడు సార్. నీ వైకుంఠ ధామాలు కట్టినవే అదే ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి అంటున్నా. డంపింగ్ యార్డ్స్ అదే ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి అంటున్నా. గ్రామ పంచాయతీ భవనాలు అదే ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి అంటున్నా. గ్రామాలలో సీసీ రోడ్లు అదే ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి అంటున్నా. డ్రైన్లు అదే ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి అంటున్నా. అంటే ఒకవైపు ఏదైతుందో ఇటు ఉపాధి కల్పన, అటేదైతుందో అభివృద్ధి తోడ్పడేటువంటి ఒక కార్యక్రమం ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి అంటున్నా. అది నిజంగా కూడా మన వరం లాంటిది అని చెప్పి అంటున్నా. అది వాళ్ళ వ్యవసాయానికి దాన్ని అనుబంధం చేయాలి. కొంత ఏమైపోయిందని అంటే ఇక్కడ ప్రత్యేకంగా వ్యవసాయం ఉన్న వారికి మనం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఏంటి, మన సమయానికి అనుగుణంగా కూలీల కొరత ఏర్పడుతుంది. ఆ కూలీల కొరత అధిగమించడానికి కొరకు ఏది ఇస్తుందో ఈ ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తే నీకు ఎకరానికి ఏది ఇస్తుందో ఒక 20 మంది కూలీలు అవసరం పడ్డట్టయితే ఆ 20 మంది కూలీలను ఎన్ఆర్జీఎస్ కార్యక్రమం కింద నువ్వు సేకరింపు చేసి వినియోగించుకునే విధంగా నీకు అవకాశం కల్పిస్తే ఇవాళ ఏంటంటే గుట్టలు కాంటూరు కందకాలు కొడుతున్నాం మనం. కాంటూరు కందకాలు నీటి నిల్వలు పెంపొందించుకోవడానికి చెట్లు నాటుతున్నాం. నువ్వు ఎప్పుడైతే హరితహారంగా చెట్లు నాటడానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద కూలీని వినియోగించుకుంటే పొలం నాటేసుకోవడానికి ఎందుకు వినియోగించుకోరాదే? నువ్వు హరితహారం కింద ఏది చెట్లు నాటడానికి కొరకు ఎన్ఆర్ఈజీ కూలీని వినియోగించుకుంటున్నావు. పొలం నాటేసుకోవడానికి ఏది ఇస్తుందో నువ్వు ఎన్ఆర్ఈజీఎస్ కూలీని మనకు అనుసంధానం చేసినట్టయితే ఎకరానికి గంగాని చెప్పి ఒక 5,000 మిగులుతాయి కదా. విధంగా దాన్ని అనుసంధానం చేసే విధంగా తప్పకుండా నేను చెప్పంటున్నాను నేను. సరే, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మట్టుకు మాత్రమే తప్పకుండా సూచన చేస్తాను చెప్పంటాను. ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు రైతాంగానికి తోడ్పడే విధంగా వ్యవసాయానికి అనుబంధం చేసే విధంగా నేను సూచన చేస్తాను చెప్పండి. ఇది మొన్న బడ్జెట్ చూసిందే 62,000 ఉండే గత సంవత్సరం ఈ ఎన్ఆర్ఈజీఎస్ బడ్జెట్. సరే 72,000 ఉండే, దాన్ని 60,000 కుదించారు. 12,000 తగ్గింది. బడ్జెట్ వేరు కాలే 12,000 తగ్గిందంటునే. క్రమేపీ ఒక 10 సంవత్సరం 10% బడ్జెట్ పెరుగుతున్నారని చెప్పండి. ఈ కనీస మద్దతు ధరతో పాటుగా ఎన్ఆర్ఈజీఎస్ వ్యవసాయానికి అనుబంధం చేయబడ్డప్పుడు మాత్రమే రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం అండగా నిలబడ్డట్టు భావించే అవకాశం లభిస్తుంది చెప్పండి. వీళ్ళు రైతాంగానికి ఏదైతుందో పెట్టుబడులు సమకూర్పు లోపల ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేక ధరలు గిట్టుబాటు కాక రైతు రుణగ్రస్తులు అవుతుండే. మరి రైతుని రుణ విముక్తులు చేయాలంటే ఏం చేయాలి? ఈ పేరుకపోయినటువంటి అప్పులను ఏకమొత్తంగా మాఫీ చేయాలి. ఈ సంవత్సరం ఏదైతుందో మన మొరార్జీ దేశాయ్ గారే మనకు ఆదర్శ నాటి చరణ్ సింగ్ రైతుకు ఆదర్శం ఎవరు? చౌదరి చరణ్ సింగ్ అని చెప్పి అంటున్నాయి. మన దగ్గర కాపు మన వర్గం మన ఇట్లా మున్నూరు కాపే కానీ గోనెగ కూడా మనం ఎట్లా చర్చించుకుంటామో ఉత్తర భారతంలో జాట్ అని చెప్పి అంటున్నా. వాళ్ళ ప్రధానమైనటువంటి ఒక వృత్తి వ్యవసాయం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబడటము ఏకమొత్తంగా రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చే తలబెట్టింది వీళ్ళ చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. ఆయన మొన్న భారత రత్న ప్రకటించింది. అట్లే ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రూపొందించడం లోపల మార్గదర్శకాలను ఆయన రూపొందించింది. వాళ్ళిద్దరికీ మన భారతరత్న ప్రకటించింది. భారతరత్న ప్రకటన చేయడం అని చెప్పాలంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అమలు చేసుకోవాలి. భారతరత్న ప్రకటన చేసుకున్నామని చెప్పంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వం ఏదైతుందో
అమలు చేయ తలపెట్టాలి. ఇవాళ ఏమైతుంది, ఇవాళ ఏం జరుగుతుందని చెప్పంటే నేను నువ్వు పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ ఎన్పి అకౌంట్ అని చెప్పని లక్షల కోట్ల రూపాయలు ఏదైతుందో వీళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి అప్పులు మాఫీ చేస్తున్నాయి. మరి రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేయమంటే రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయి. ఇది ఎక్కడి వాచ అని చెప్పండి, ఇది ఎక్కడ ఆలోచన విధానం అని చెప్పండి. ఒక బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులకు ఏదైతుందో మీరు లక్షల కోట్లు మాఫీ చేయ తలపెడుతున్నారే. రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే ఎంత అవుతుంది? ఒకనాడు యూపీఏ ప్రభుత్వం మాఫీ చేస్తే 70,000 కోట్లు అయిందన్న. ఆనాడు ఐ థింక్ ఇట్ వాజ్ 2008 2008లో ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే మొత్తం దేశంలో 70,000 కోట్లు అయింది. ఇవాళ 2 లక్షల కోట్లు అవుతుంది కావచ్చు, ఇవాళ రెట్టింపు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది కావచ్చు. ఒక 2 లక్షల కోట్లు కేటాయింపు చేస్తే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా రుణ విముక్తులు చేయొచ్చు అని చెప్పండి. ఇంతకంటే గొప్ప కార్యం ఏముంటాయి చెప్పండి. నువ్వు నిజంగానే ఈ 3 కార్యక్రమాలతో సమాజంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయానికి నువ్వు దోహదపడతావు. ఉపాధికి రాజకీయ పార్టీ కానీ దయచేసి చెప్పంటున్నాను, ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ కానీ చెప్పంటున్నాను, దీన్ని కార్యాచరణ అమలు పెట్టగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం పురోభివృద్ధి పదంలో పోతుంది. అందరికీ దేశం ప్రధానం అని చెప్పండి, దేశం ప్రధానం అని చెప్పంటున్నా. ఏ విధంగా జాతి ఐక్యత ప్రధానమో ఈ దేశం ప్రధానం అని చెప్పి, ఈ దేశం ఉపాధి రంగంలో ముందుకు పోవాలని చెప్పంటే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. వ్యవసాయ రంగం బలోపేతం కావాలని ఇంకో ఈ 3 అమలు చేయగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది చెప్పండి. అది ఏ రాజకీయ పార్టీ కానీ ఈ 3 అమలు చేయాలి పెట్టినప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ దేశ పురోభివృద్ధి పథంలో పోతుంది అనే ఒక భావన అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తాను. ఏదేమైనా నాకు మీతో ఉన్న అనుబంధం ఏదైతుందో, నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయ కుటుంబంకి వెళ్ళొచ్చింది, నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయ కుటుంబంకి వెళ్ళొచ్చిన, నేను స్వయంగా వ్యవసాయం చేస్తున్నా, నేను స్వయంగా వ్యవసాయం చేస్తున్నా. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా ఏదైతుందో నేను స్వయంగా వ్యవసాయం నేను రాటు కొట్టినా చెప్పంటున్నా. మాకు అప్పుడు ఆరంభంలో కూపర్ ఇంజిన్ నచ్చినాయే, మరి ఐఎంఎస్ లోన్ ఏదైతే కూపర్ ఇంజిన్ ఎత్తుకొని దాంతో వ్యవసాయాన్ని ఆరంభం చేసినా చెప్పంట. ఇవాళ కూడా చెప్పంటున్నా, నేను అందరు ఎవడైనా కౌలుకి ఇచ్చుకుంటున్నా పాలకి ఇచ్చుకుంటున్నా అని చెప్పంటే కోపం చెప్తాను. ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని దున్నించుకోవా, ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని దున్నించుకో, హార్వెస్టర్ పెట్టుకో పియ్యు. ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని దున్నియ్యు, హార్వెస్టర్ పియ్యు. ఈ 2 పనులు అయిపోతే నీ ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండేవి చెప్పంటున్నా. నేను నువ్వు కౌలుకి ఇచ్చుకుని పాలకి ఇచ్చుకుని ఎంత వస్తున్నాయో ₹1 ఎక్కువ తక్కువ ఇన్నికే తత్తాయి కదనే. నువ్వు రైతు వైపు పుట్టినందుకు ఏదైతుందో మన 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 వృత్తి మనం ఎందుకు మర్చిపోవాలని చెప్పి అంటున్నాను. నీకు నష్టం రాకుండా నేను చూసే బాధ్యత నాది అని చెప్పండి. మనం అందరూ రైతు బిడ్డల మీద కాపు అంటే మనం చదువుకొని విద్యావంతులం అవుతున్నాం, మన విద్యకు అనుగుణంగా ఏదైతుందో భవిష్యత్తు ముందుకు పోతున్నాం, అది ప్రధానమని చెప్పంటారు. కానీ మన 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 ఇక్కడ మూలాలు మర్చిపోవద్దు అని చెప్పండి. నాకైతే ప్రత్యక్షంగా రాజకీయంగా చెప్పంటున్నానే, నేను రైతు కుటుంబానికి రావడంతో నన్ను అది ఏ కాపు మున్నూరు కాపే కానీ గోనె కాపే కానీ గుడ్డెడి కాపే కానీ నన్ను మీ బిడ్డగా భావించింది కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చిన చెప్పండి. మీరు రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి కొరకు ఏదైతుందో వ్యవసాయ కుటుంబాలు ఇవాళ మీరు మనందరం మొగులు వీడ నన్ను మనకంటే ఆడోళ్ళు నన్ను ఆత్మీయుడు ఒక సోదరుడు భావిస్తున్నాను చెప్పంటున్నా. ఎక్కడ ఏంటో ఆపద వచ్చినా నేను కనపడగానే ఒక ఆత్మీయుడు ఇంటికి వచ్చినట్టు ఏదైతుందో నన్ను ఆదరిస్తున్నాను చెప్పండి. అది నాకు జీవితం అంతకంటే తృప్తి ఏం కావాలి, జీవితంలో అంతకంటే తృప్తి ఏం కావాలని చెప్పంటున్నాను. నేను చిన్న ఉదాహరణ చెప్పంటాను, రాజని చెప్పినట్టు జగిత్యాల ఏదైతుందో జీవన్ రెడ్డికి అండే ఎవరు మున్నూరు కాపు, ఎందుకంటే వీడు రైతు అనే ఒక నేపంతో ముందుకు పోతారు కాబట్టి. అప్పుడు 94లో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది కాదు, 94లో వచ్చింది చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. రమణ గారు నాపై మొదటిసారి గెలిచింది.
రమణ గారు మళ్ళీ పార్లమెంట్కి ఎంపికయ్యారు. వారు పార్లమెంట్కి ఎంపిక అయిన తర్వాత ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పడ్డది. ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పడితే నేను ఎట్లా ఉప ఎన్నికలకు సిద్ధమవుతా కదా. ఒకటి ఓడిపోయి ఉన్నా అంటే వట్టి ఇట్లా కూసోబుద్ధి కాదు కదా. ఇప్పుడు కదా వట్టి ఇట్లా కూసోబుద్ధి కాక ఏదో ఒకటి ఇచ్చేదెక్కుదాం చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఉప ఎన్నిక. అప్పుడు తెలుగుదేశం వేవ్ మొత్తం రాష్ట్రంలో 11 స్థానాలకు ఉప ఎన్నిక అయితే 9 టీడీపీ గెలిచింది. మరి జీవన్ రెడ్డిని ఎదుర్కోవాలి, వీడిని అధిగమించాలంటే ఎట్లా? వీని బలం ఏదైతుందో మున్నూరు కాపు. ఈ మున్నూరు కాపును జీవన్ రెడ్డితో విడదీయాలి. ఈ సమాజాన్ని విడదీస్తే వీడు బలహీనమవుతాడు. పద్మశాలి వర్గం ఏదైతుందో టీడీపీకి అండగా ఉన్నది. ఈ 2 వర్గాలు కలిసినట్టు ఏదైతుందో జీవన్ రెడ్డిని రాజకీయంగా మనం అధిగమించిన భావనతో సోదరుడు బండారు వేణు నాకు కూడా దగ్గర మిత్రుడు, వాళ్ళ దగ్గర కుటుంబం నాకు రాజకీయంగా అభ్యర్థిత్వం అవకాశం మన వేణు కల్పించింది. నేను ఉప ఎన్నికలు చెప్పంటున్నా అంతవరకు ఏదైతే నన్ను మున్నూరు కాపు సమాజం సోదరుడు నన్ను మీ బిడ్డగా ఆదరించి ఈ స్థాయికి తెచ్చిందో అప్పుడు అంటే రెట్టింపు పట్టుదలతో అని చెప్పంటున్నా. అరే ఇంతకాలం మనోడో చెప్పని చెప్పుకున్నాం. మనం ఏమైనా కష్టాలలో ఉన్నప్పుడు ఏదైతుందో మనం ఆయన దూరం చేసుకుంటే ఇది మనకు మంచిదేనా అని చెప్పని నాకు ఆ విధంగా కాకుండా బొమ్మ వెంకన్న అడ్వకేట్ చెప్పండి, కరీంనగర్ పాప ఇప్పుడు స్వర్గస్థులు అయిన చెప్పండి బొమ్మ వెంకన్న. ఆయన వచ్చి ఇక్కడ క్యాంప్ వేసి 15 రోజులు 2 వారాలు క్యాంప్ వేసిందని చెప్పంటున్నాను. నేను హరిహరి పటేల్ నడిపాను వాళ్ళు మొత్తం కుటుంబం చెప్పంటున్నాను. మొత్తం హరిహరి పటేల్ నడిపాడు కుటుంబం చెప్పంటున్నాను. ఏ పోచమ్మ వాడకట్టు కేంద్రంగా అభ్యర్థి ఉండేనో మనోళ్ళందరూ కూడా చెప్పంటారు. రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో అంతకుముందు ఏ విధంగా నన్ను మీ బిడ్డగా నన్ను ఆదరించి నన్ను ఈ స్థాయికి తెచ్చిండో అంతకంటే రెట్టింపు పట్టుదలతో ఏదైతుందో 54,000 మెజారిటీ అని చెప్పంటే ఎవడు కూడా ఊహితాడు. ఇక లెక్కలు కడుతూ నువ్వు ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పని 1,15,000 ఓట్లు పోలైతే 54,000 మెజారిటీ వచ్చిందని చెప్పంటాను. నేను ఆశ్చర్యపడి ఇదేదో ఇవి ఏ ఓట్లు అని చెప్పాను. ఎందుకు వచ్చింది? అందరు ఏదైతుందో ఒక పట్టుదలతో మా బిడ్డ జీవన్ రెడ్డి రైతు బిడ్డ అనే భావంతో చెప్పండి. నేను ఇవాళ కూడా ఏ స్థాయి ఉంటానో ప్రధానం కాదని చెప్పంట. ఎక్కడుంటా ఏ స్థాయి ఉంటుంది ప్రధానం కాదని చెప్పంట. నేను గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మా ఆడబిడ్డలు అని చెప్పంటున్నా, మహిళా సంక్షేమం అని చెప్పంటున్నా, వాళ్ళ సంక్షేమం కూడా పాటుపడడంతో బాధ్యత భావిస్తా అని చెప్పంట. ఇవాళ ఈ కళ్యాణ మంటపానికి సంబంధించి మిత్రులు వచ్చి అన్న నేను నిజంగా మీరు నిర్లక్ష్యం చేసిండే ఇంతకాలం ఏదైతే ఎందుకు పట్టించుకోలేదు? నాకు ఏదైతుందో గతంలో నేను కొంత అవకాశాలు పొందలేకపోయినా ఇవాళ దీన్ని పూర్తి చేసే బాధ్యత నేను కూడా ఒక ముందు కాకుండా 20 అని చెప్పాలని 20 కాదు, సీజన్ 10 30 20 కాదు, ఇంకా ఎంత అవసరం ఉన్నా ఏదైతుందో దీనికి నిధులు సమకూర్పు చేయటానికి నేను కూడా ఒక సోదరుడు మిత్రుడు అనుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పిన వ్యక్తిగతంగా నేను కూడా 1,00,000 రూపాయలు నేను చందా ఇస్తాను. ఎంతమంది సభ్యత్వం 7 లక్షలు ఇప్పుడే మరి చెప్పి అమిత్ దెమ్మని చెప్పిన. దయచేసి ఇది రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పి అంటున్నా. నేను ముందే చెప్తున్నాను, రేపు నన్ను అభిమానించే వాళ్ళు నా మద్దతు చేస్తారు. రాజకీయంగా ఆలోచన పరంగా విభేదించే వాళ్ళు విభేదిస్తారు. విభేదించినంత మాత్రాన తప్పు కాదు అని చెప్పి అంటున్నాను. అలా మనం అందరితోని మద్దతు పొందుతాం, అందరి యొక్క సహకారం పొందుతాం. ఇది ఒక కట్టుబడి ఉండేది కాదు చెప్పంటున్నాను. నిజంగా నా మీద ప్రేమ దయ ఉన్నట్టయితే తప్పకుండా నాకు మద్దతు చేస్తాను. కట్టుబాటుతో కాదు అని చెప్పంటు. దయచేసి అందరికీ స్వేచ్ఛ ఉండాలని చెప్పంటాను. నేను అందరికి చేతులెత్తి వేడుకుంటున్నా, నాకు అవకాశం వస్తే నాకు అండగా నేను అది కట్టుబాటు కాదు అని చెప్పండి. నేను ఏదో చేస్తున్నాను చెప్పండి మెహర్బానీ కాదు. ఒక రైతు బిడ్డగా నన్ను ఇంతకాలం రాజకీయ ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డటువంటి ఒక మన మున్నూరు కాపు సోదరులకు అండగా నిలవడం నా బాధ్యత కాబట్టి రేపటి కోసం చేస్తాను. నేను చేయబోయేది చేయాలని తలంచేది రేపటి కొరకు కాదు అని చెప్పంటున్నా. నిన్నటి వరకు ఈ స్థాయికి రావడానికి ఎదగడానికి తోడ్పడి నాకు అండగా నిలిచినటువంటి మీకు నేను రుణపడి ఉన్నా కాబట్టి ఏదైతుందో నేను అది కొంత తీర్చుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా నేను చేస్తాను. దయచేసి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు నేను మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. 1,00,000 రూపాయలు అందజేస్తున్నందుకు మా కరతాల శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి గతంలో అన్నపూర్ణ థియేటర్ల ఆత్మీయ సమావేశం రోజు కానీ ఈ రోజు కానీ
మనందరికీ అల్పాహారం అందించినటువంటి శ్రీ శశికళ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జంగిలి శశికాంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జీవన చెప్పినట్టు వారు నిజంగా భవిష్యత్తును ఆలోచించి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రొసీడింగ్ తీసుకోవడానికి మిత్రులందరూ కూడా బ్యాక్ సైడ్ రావాల్సిందిగా కోరుచున్నాం. అందరం యూ షేప్లో ఉందాం, యూ షేప్లో ఉందాం అందరం. ఫోటో కూడా తక్కువ బ్యాక్ సైడ్ అయ్యో రెడీ సార్ అయ్యో రెడీ సార్ పునర్కాపుల ఐక్యత పునర్కాపుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై మున్నూరు కాపు పునర్కాపుల ఐక్యత పునర్కాపుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై మున్నూరు కాపు.